హలో అందరికీ. లాస్ట్ వీక్ మేము సాటర్డే మణిపాల్ హాస్పిటల్స్కి వెళ్ళాము. మా అబ్బాయికి మంత్లీ వన్స్ కంటిన్యూస్గా ఫీవర్ రావడము, కోల్డ్ అయితే ఎప్పుడూ ఉంటుందండి, కాఫ్ కూడా ఉంటుంది. అందుకనేసి ఎందుకు ఇది అనేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈఎన్టీకి వెళ్తే వాళ్ళు టాన్సిల్స్ వల్ల ఇలా ఫ్రీక్వెంట్గా ఫీవర్ కోల్డ్ ఉంటుందని చెప్పారు. సో ఇంకా మేము ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోడు, కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పి ఇంకా యాక్చువల్గా ఆటిస్టిక్ కదా, పెయిన్ ఉందని కూడా మాకు చెప్పడం లేదు. అందుకని ఇంకా మేము తీసుకెళ్ళాము హాస్పిటల్కి. వెళ్తే అక్కడ డాక్టర్ ఫస్ట్ చెక్ చేసి ఎక్స్రే అల్ట్రాసౌండ్ రాసిచ్చారనమాట. సో ఎక్స్రే అల్ట్రాసౌండ్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఈవినింగ్ 4 అయిందనమాట. అల్ట్రాసౌండ్కి అయితే వీడు అసలు కోఆపరేటే చేయలేదు, ఏదో ఆపరేషన్ చేస్తున్నారేమో అనుకున్నాడు. ఇంకా గట్టిగా కాళ్ళు చేతులు మెడ పట్టుకుంటే వాళ్ళు స్కాన్ తీశారన్నమాట. మెడ దగ్గర చూస్తే గొంతులో ఒక చిన్న గడ్డలాగు, ఫుడ్ ఇంటేక్ బ్రీతింగ్ కూడా సెట్ అవుతుంది అని చెప్పారు. ఇంకా మేము ఓకే, ఏదైనా మంచి రోజు చూసుకొని మీరు సర్జరీ డిసైడ్ అయ్యి మాకు కాల్ చేయండి అని చెప్పారు. ఒక ముందు రోజు వస్తే మేము బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి నెక్స్ట్ డే ఆపరేషన్ చేస్తాము అన్నారు. రికవరీ టైం వచ్చి 7 days చెప్పారు. మేము యాక్చువల్గా బాబు థెరపీస్కి వెళ్తున్నాడు, స్పీచ్ థెరపీ ఇవన్నీ బిహేవియరల్ థెరపీకి వెళ్తున్నాడు అంటే, అవునా ఐ కాంటాక్ట్ బాగానే ఇస్తున్నాడు అని చెప్తే ఇంకా మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట. యాక్చువల్గా వాడు 3 years నుంచి థెరపీస్ ఇవ్వడం వల్ల ఇప్పుడు కొంచెం సెట్ అయ్యాడనమాట. స్పీచ్ కూడా స్టార్ట్ చేశాడు. ఈ టైంలో సర్జరీ అంటే ఇంకా డాక్టర్ ఏం కాదమ్మా, అది రిమూవ్ చేయడం వల్ల ఇంకా కోఆపరేట్ చేస్తాడు అని చెప్పారు. ఓకే, మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. ఇంకా విజయవాడలోనే ఉన్నాం కదా అని చెప్పి ఈవినింగ్ కనకదుర్గమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్ళాము. కింద నుంచి పంపించారనమాట, లిఫ్ట్లో వెళ్ళాము. ఇంకా దర్శనం అయిపోయింది. దర్శనం అయ్యేసరికి ఇంకా అక్కడే మా ఫ్రెండ్, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది కజిన్ ముస్లిం మ్యారేజ్ ఉందని చెప్పి పిలిచారనమాట మమ్మల్ని. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎగ్జైటెడ్గానే ఫీల్ అయ్యాను అనమాట, ముస్లిం మ్యారేజ్ కదా అనేసి. నాకు యాక్చువల్గా తెలియదు అనమాట, ఆడవాళ్ళకి సపరేట్గా మగవాళ్ళకి సపరేట్గా రిసెప్షన్ చేస్తారంట. ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో 2 halls బుక్ చేసుకున్నారు. ఆడవాళ్ళంతా ఒక ఫంక్షన్ హాల్లోకి వెళ్ళాలి, మగవాళ్ళంతా ఇంకో ఫంక్షన్ హాల్లోకి వెళ్ళాలంట. సో నేను, మా హస్బెండ్ ఏమో వేరే ఫ్లోర్కి వెళ్ళారు, నేను ఇంకా వేరే హాల్కి వెళ్ళి ఇంకా పాపని తీసుకొచ్చాను అనమాట. ఇంకా అక్కడ ఫుడ్ అయితే చాలా బాగా పెట్టారనమాట. నాన్ వెజ్ కదా, ఫస్ట్ మటన్ బిర్యానీ, లెగ్ పీస్, చికెన్ చాలానే ఉన్నాయి. ఇంకా అడిగి పెట్టారనమాట. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎగ్జైటెడ్గానే ఫీల్ అయ్యాను అనమాట. ఫుడ్ అయితే బాగుంది. తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. మేము స్టార్ట్ అయ్యేసరికి 10 అయింది. ఇంకా 10కి గూడెంకి రావడానికి ఒక 2.5 hours పట్టిందనమాట. ఇంటికి వచ్చేసరికి 12:30 అయింది. మీరు ఎప్పుడైనా ముస్లిం మ్యారేజ్ చూసారా? ఒక్క రోజులోనే అన్నీ అనమాట. ఇంకా మణిపాల్ హాస్పిటల్, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనము, ఇంకా ఇలా ముస్లిం మ్యారేజ్ అన్నీ. మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యి ఇంటికి రీచ్ అయ్యేసరికి 12:30 అయింది. ఇంకా పిల్లలు 12:30కి ఇంక ఇంటికి వచ్చి కార్లో దిగ్గానే లేసేసారనమాట. ఇంక ఇంటికి వచ్చి పడుకోబెట్టామన్నమాట. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.